అమెరికా తరహాలోని ఇండియన్స్ కు బిగ్ షాక్ ఇచ్చేందుకు యూకే సిద్ధం కాబోతోందా అంటే అవునైన మాట వినిపిస్తోంది. మీ పిల్లలు యూకేలో ఉన్నారా? వాళ్ళు చదువుకుంటున్నారా? వాళ్ళు ఉద్యోగం చేస్తున్నారా? ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం చేయండి. మిమ్మల్ని భయపెట్టే ప్రయత్నం కాదు ఇది, కేవలం మిమ్మల్ని అప్రమత్తం చేసే ప్రయత్నం మాత్రమే. అవును, అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఇప్పటికే యూకేకి సంబంధించి కీలకమైన నిర్ణయం తీసుకుంది అక్కడి ప్రభుత్వం. యూకేలో వేలాది మంది అక్రమ వలసదారులను అరెస్టు చేస్తున్నాడు కీర్ స్టార్మర్, అక్కడి ప్రధాని. డొనాల్డ్ ట్రంప్ దారిలోనే యూకే ప్రధాని కీర్ స్టార్మర్ కూడా నడవడం జరుగుతోంది. అక్రమ వలసదారులపై ట్వీట్ చేశాడు స్టార్మర్. అక్రమ వలసదారులకు అడ్డుకట్ట వేయాలంటూ నిర్ణయం తీసుకుంది అక్కడ ప్రభుత్వం. ఒక్కసారి మీరు చూడొచ్చు, కీర్ స్టార్మర్ ఆయన చేసిన ట్వీట్ని మీరు చూడొచ్చు. టూ మెనీ పీపుల్ ఆర్ ఏబుల్ టు కమ్ టు ద యూకే అండ్ వర్క్ ఇల్లీగలీ, వీఆర్ పుట్టింగ్ అన్ ఎండ్ టు ఇట్. నేను తెలుగులో మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. చాలామంది యూకేకి అంటే బ్రిటన్కి రావడం జరుగుతోంది. అలాగే ఇక్కడ అక్రమంగా ఇక్కడ ఉద్యోగాలు చేయడం జరుగుతోంది. వీళ్ళందరికీ మేము ఎండ్ కార్డు వేయబోతున్నాం, వీళ్ళందరికీ కూడా ఎండ్ కార్డు వేయబోతున్నాం అంటూ కూడా చెప్పడం ప్రస్తుతం ఆందోళనకరంగా మారింది. ఎందుకంటే మీరు అక్కడ ఒక విషయాన్ని గమనించాలి. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి వందలాది మంది విద్యార్థులు వెళ్తూ ఉంటారు. ఒక విధంగా చెప్పాలంటే వేలాది మందిగా చెప్పుకోవచ్చు. వెళ్తూ ఉంటారు, వెళ్ళి అక్కడ చదువుకుంటూ ఉంటారు. చదువుకుంటున్న పక్షంలో కొన్ని సందర్భాల్లో వాళ్ళు అక్కడ వీసాల వాళ్ళకి పర్మిషన్ ఉండదు బయటకు వెళ్ళి ఉద్యోగం చేసుకోవడానికి. సో అలాంటి వాళ్లకు ఇప్పుడు బయట ఉద్యోగాలు చేస్తుంటే అలాంటి వాళ్ళని వెనక్కి పంపించేస్తాడు. ఎందుకంటే అది ఇల్లీగల్గా వస్తుంది. వీసాలో కేవలం చదువుకోవడానికి మాత్రమే వస్తున్నామని చెప్పి అక్కడ ఉద్యోగాలు చేస్తానంటే కనుక ఒప్పుకునే పరిస్థితి ఉండదు, అది ఇల్లీగల్ అవుతుంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి వందలాది మంది కూడా వెళ్తున్న సందర్భం. అక్రమంగా అక్కడికి వెళ్ళి ఎవరైనా ఉంటే కనుక వెంటనే పెట్టి బేడాస్ సర్ది పంపించేసే రకం కాదు అంటున్నాడు స్టార్మర్. వాళ్ళని అరెస్ట్ చేస్తున్నాడు మొట్టమొదటిగా.